మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ నాయకులు, నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఏపీలో వైసీపీ నాయకులు అటు కూటమి ప్రభుత్వం మధ్య ఈ సోషల్ మీడియా వార్ అయితే మాత్రం, అంటే టీడీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇదే టాక్ నడుస్తుంది. ఒక పక్క కేసులు పెడుతున్నారు, మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని గుర్తించి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక పక్క వాళ్ళ హైకోర్టును ఆశ్రయించారు కొందరు. ఇదైతే మాత్రం పిల్లు విచారణ అర్హత లేదని చెప్పేసి కొట్టివేసింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు మహేష్ గారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్ వంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది, కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసింది, సో వీళ్ళ మీద సోషల్ మీడియా సంబంధించిన పోస్టులు పెడుతున్నప్పుడు సార్ నేను కూడా అడ్వకేటే. సో నిజానికి చెప్పాలంటే అంత ఈజీగా సోషల్ మీడియాలో కేసెస్ కూడా కోర్టు గానీ లేకపోతే అంత ఈజీగా తీసుకోరు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరి కేసెస్ ఎందుకు నిలబడతా ఉందంటే, అండ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి అందరికీ తెలిసింది. దానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నుంచి, ఆ తర్వాత అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవారెడ్డి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళకి విజయవాడ సెంట్రిక్ గా ఒక డేటా బేస్ నుంచి కంటిన్యూస్ గా అందులో నుంచి వాళ్ళకి పోస్టులు రావడం అనేది, వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇవ్వడం కానీ, దాని గవర్నమెంట్ తరఫున ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తరఫున నుంచి కూడా వాళ్ళకి కొంత ఫండ్ కేటాయించి నెలకి 12,000 15,000 రూపాయలు జీతాలు ఇచ్చి మనం చూసాం. వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అలా శాలరీస్ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి సో అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద దాడులు చేయడానికి, బూతులు తిట్టడానికి, మాట్లాడడానికే కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కట్టిన ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ కి ఏదైతే ఉందో. సో ఈ రోజు వాళ్ళే అందరూ బుక్ అయ్యారు. అంటే ప్రభుత్వం తరఫు నుంచే చెల్లించారంటారా మహేష్ గారు? ప్రభుత్వం నుంచే చెల్లించారంటారా డబ్బులు? ఇప్పుడు మీకు ఇట్స్ వెరీ క్లియర్ గా సార్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఐ థింక్ అది పీవీసీ ఐకాన్ బిల్డింగ్ విజయవాడలో ఉంది. అక్కడ దాదాపు 130 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఏ పోస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళ ఆ పోస్ట్ బయటకు వదిలే ప్రాసెస్ లో ముందుగా వాళ్ళు కొంతమంది దగ్గర పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఓకేనా ఈ పోస్ట్ పంపొచ్చని. అందులో కీ రోల్ ప్లే చేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత అవినాష్ గారి పిఏ అయినటువంటి బండి రాఘవారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ఓకే, దీన్ని ఓకే తీసుకెళ్లమని తర్వాతే ఈ యొక్క ఏదైతే మనం వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటాము వాళ్ళకి వస్తుంది. నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్ట్రాంగ్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో లేరు అంత యాక్టివ్. వాళ్ళు కూడా అంత పోస్టులు ఎవరు పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నియోజకవర్గాన్ని మీరు చూడండి, ఎవరైతే హార్డ్ కోర్ గా పనిచేసి ఉంటారో, వైఎస్ఆర్సీపీకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా పనిచేసి ఉంటారో, అభిమానంగా పనిచేసి ఉంటారో, వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ దాటి ఎవరు కూడా లేదు దీంట్లో. మరి ఎవరు పెట్టారు? అదే కదా, ఇప్పుడు ఎవరు పెట్టారు అంటే డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, డిఫరెంట్ ఫేక్ ఐడీస్ పెట్టుకొని ఇదే పనిగా పెట్టేటప్పుడు మహేష్ అనే నేను ఒక 10 డిఫరెంట్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ నేమ్స్ తో వీళ్ళని టార్గెట్ చేస్తా ఉన్న ప్రాసెస్ లో ఇది ఒక ఆర్గనైజ్డ్ గా తెలుస్తుంది. ఒకే పోస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ లో. సార్ వెరీ సింపుల్ సార్, మీరు అంత ఈజీగా కూటమి వాళ్ళు పెడుతున్నారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రోజు ఏదైనా ఒక ముఖ్యమంత్రి మీద పోస్ట్ పెట్టాను అనుకోండి, నన్నే అరెస్ట్ చేయరు ఇప్పటికిప్పుడు నన్ను. ఇంకోటి ఏంటంటే నా యొక్క పోస్ట్ యొక్క హిస్టరీ కూడా చూస్తారు. అంటే నేను ఏ ఇంటెన్షన్ తో పెడతాను, ఇతను ప్రశ్నించినాడా లేకపోతే కంటెంట్ ఏంటి, చురకద్ది ఇచ్చినాడా, సలహా ఇచ్చినాడా, లేకపోతే తన యొక్క అసహనాన్ని వ్యక్తం చేశాడా అని ఏదో ఉంటుంది. కానీ మీరు చూడండి, వీళ్ళ పోస్ట్ అంటే ఏంటంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇండివిజువల్ టార్గెట్స్ జరిగింది అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వైఫ్ సంబంధించి కానీ, వాళ్ళ పిల్లలకు సంబంధించి కానీ విపరీతంగా చేయడం వల్ల ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కాన్సెప్ట్ అని నాకు చెప్పారు. ఈ రోజు ఎందుకు సార్ మై క్వశ్చన్ ఇస్, నేనైతే బోరుగడ్డ అనిల్ వైసీపీ అని అనుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అతను వైసీపీ అనుకున్నప్పుడు సానుభూతి పరుడు. మీరు చూడండి ఈ రోజు అతని పరిస్థితి చూడండి, అతను ఎంత రిస్క్ లో పడ్డాడు చూడండి ఒకసారి. ఈరోజు చూడండి, కేవలం నోటి దూల, కేవలం నాయకుని మెప్పించాలా, నాయకులు కంట్లో పడాలా అనే ఒక విచిత్రమైన ధోరణి ఏదైతే ఉందో ఈ రోజు దాని వల్ల కాపులో పడ్డారు. ఈ రోజు అనిల్ కుమార్ బోరుగడ్డ అనిల్ కోసం నాకు తెలిసి పొన్నవాల సుధాకర్ రెడ్డి గారు కానీ,
లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు కానీ కనీసం ఎవరు మాట్లాడట్లేదు కదా. ఉమ్. స్టిల్ వాళ్ళ వైసీపీ కార్యకర్తని డిపెండ్ చేసుకునే ప్రాసెస్ ఉన్నారు తప్ప అవును. ఇలా బరి తెగించి మాట్లాడిన వాళ్ళంతా Right. వీళ్ళేమంటారు,